హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను 2 డేస్ బ్యాక్ డివోషనల్ ట్రిప్ వెళ్ళడం జరిగింది. బై రోడ్ టు ద డివైన్ ల్యాండ్ ఆఫ్ 7 హిల్స్ తిరుపతి. రూట్ అనేది చాలా 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 బాగుందండి. నిజం చెప్పాలంటే సూపర్. రూట్ అనేది చాలా బాగుంది. దిస్ ఇస్ మై ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ సెల్ఫ్ డ్రైవ్ మీద. నేను తిరుపతి వెళ్ళి ఆ వెంకటేశ్వరుడిని, అమ్మవారిని, కాళహస్తిలో అయ్యవారిని, అమ్మవారిని అందరిని దర్శించుకోవడం జరిగింది. ఏకాదశిలోపు ఈ దర్శనాలన్నీ నాకు జరగడం నాకు శుభపరిణామం. ఎందుకంటే నేను ఏది అనుకోని చేసుకోను నా జర్నీని. అలా కలిసొస్తాయి అంతే. నేను వెళ్దాము అని అనుకుంటాను. ప్రయాణం మొదలైపోవాలి అంతే. నేను అనుకుంటే నా ప్రయాణం మొదలవ్వాలి. నేను తిథులుగాని ఏది చూడను. నేను బుక్ చేసుకున్న తర్వాత నాకు వేరే వాళ్ళు చెప్పారు, "నువ్వు ఏకాదశిలో దర్శనం చేసుకున్నావు. అదంతా ఇంకా స్వామివారి కృపా కటాక్షాలు." ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః, ఓం శ్రీ మాత్రే నమః. చాలా చక్కగా, చాలా బాగా జరిగింది. పైన గానీ, కింద గానీ, దర్శనం గానీ, క్యూ లైన్స్‌లో పంపడాలు గానీ, హెల్పింగ్ గానీ, అక్కడ సూపర్వైజేషన్ గానీ, చాలా చక్కగా, చాలా బాగా జరిగిందండి. దేంట్లోనూ, ఏటిల్లోనూ లోటుపాట్లనేది ఏదీ లేదు. నేను దాదాపు 1 ఇయర్ అయింది నేను తిరుపతెళ్ళి. ప్రతి ఇయరు నేను వెళ్ళవలసింది. కానీ లాస్ట్ ఇయర్ కొన్ని అనివార్య కారణాల వల్ల నా ట్రిప్‌ని నేను పోస్ట్‌పోన్ చేసుకోవడం జరిగింది. అది ఈ ఇయర్ చాలా చక్కగా జరిగింది. ఆ భగవంతుడి కృపా కటాక్షాలతో అందరూ బావుండాలి. అందరితో పాటు మా కుటుంబం మేము కూడా బావుండాలని దేవుడిని ప్రార్థించడం జరిగింది. నా గురువుగారి దగ్గరికి వెళ్ళడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. అది కూడా మొదటిసారి డివైన్ ల్యాండ్‌కి నా కారు వేసుకొని, నా సొంత డ్రైవింగ్ మీద నేను వెళ్ళడం అనేది నాకు చాలా, 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 చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ట్రావెల్ అనేది చాలా స్మూత్‌గా జరిగింది. చాలా హ్యాపీగా జరిగింది. ఆహ్లాదకరంగా జరిగింది. చాలా హ్యాపీ ఫీలవుతున్నాను. చాలా విశేషాలు పంచుకోవాలని మీతో నేను ఈ వీడియో ముందుకొచ్చాను. కానీ లెంగ్తీ అయితే చాలామంది వినరు. కానీ నేను సజెషన్ చేసేదేంటంటే చాలామందికి ట్రైన్ టికెట్లు దొరకకపోతే ఎవ్వరూ ఫీల్ అవ్వద్దు. రోడ్ అనేది విజయవాడ నుంచి తిరుపతి వరకు ఎక్సలెంట్. నో డౌట్ ఇన్ దట్ ఎక్సలెంట్. బ్రహ్మోత్సవాలకు పైన కొండపైన తిరుమలలో చాలా చక్కగా ప్రతి ఏరియాని చాలా చక్కగా సరౌండ్ చేసి నీట్‌గా క్లీన్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి, కింద నుంచి ఘాట్ రోడ్ పైకెళ్ళినప్పుడు కొండ చర్యలు పడకుండా నెట్స్ అనేది వేస్తున్నారు. చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలకు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది ఈ గవర్నమెంట్. అండ్ టీటీడీ స్పెషల్‌గా అభినందించవలసింది నేను టీటీడీని. చైర్మన్ గారు మారిన తర్వాత, కమిటీ మెంబర్స్ మారిన తర్వాత ప్రజల సౌకర్యాలకు ఎంతో చాలా విలువైన ఇంపార్టెన్స్ ఇస్తుంది టీటీడీ. ఇదే ఇక్కడ ముఖ్యమైంది. నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. అక్కడ పైనున్న పోలీసులు గానీ, పైనున్న వాలంటీర్స్ గానీ, ఏ హెల్ప్ కావాలన్నా ఇటెళ్ళండమ్మా, అటెళ్ళండమ్మా, రూట్స్ చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది. నేను ఎన్నడూ ఇటువంటిది నేనెప్పుడు చూడలేదు. నాకు 1 ఇయర్ తర్వాత నేను తిరుపతి వెళ్ళాను. చాలా సంతోషంగా ఉంది. స్వామివారిని గానీ, కిందున్న అమ్మవారిని గానీ, కాళహస్తీశ్వరులో అయ్యవారిని గానీ, అమ్మవారిని గానీ చాలా చక్కగా, చాలా బాగా జరిగింది. నేను మీతో ఈ విషయాన్ని చాలా ఆనందంగా, మనస్ఫూర్తిగా పంచుకున్నాను. దయచేసి అందరూ ట్రైన్ టికెట్లు దొరకని వాళ్ళు అసంతృప్తితో చెందొద్దు. మీకు డ్రైవింగొస్తే ఓకే. డ్రైవింగ్ గనక రాకపోతే గనక ఒక డ్రైవర్‌ని పెట్టుకొని చక్కగా ఆడుతూ, పాడుతూ ఫ్యామిలీతో అందరూ కలిపి తిరుమల వెళ్ళండి. రోడ్ అనేది ఎక్సలెంట్. నో డౌట్. నేను రూట్ ఎలా వెళ్ళాననంటే విజయవాడ, మంగళగిరి, ఒంగోల్, ఒంగోల్ తర్వాత నెల్లూరు, నెల్లూరు తర్వాత
కొంచెం ఎదరకి వెళ్ళిన తర్వాత కొంచెం టర్నింగ్ ఉంటుంది. ఆ టర్నింగ్ దగ్గర కొంచెం అందరూ జాగ్రత్త చేసుకోవాలి. అది రింగ్ రోడ్ టర్నింగ్ మాట. ఆ రింగ్ రోడ్ ఆ రింగ్ రోడ్ టర్న్ అయితే తిరుపతి స్ట్రెయిట్‌గా వెళ్తే మాత్రం చెన్నై. చాలా బావుందండి. ఈ ఎక్స్‌ప్రెస్ హైవే చాలా బావుంది. ఓం నమో వెంకటేశాయ. థాంక్ యూ వన్ అండ్ ఆల్.